బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా ఆయన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి రాకపోతే వైసీపీ ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలని సూచించారు. ఆయన చిరు ఉద్యోగులు ఉద్యోగానికి రాకపోతే జీతం కట్ చేస్తున్నాం, మరి మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా అంటూ కూడా ప్రశ్నను సంధించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రజలు ఎమ్మెల్యేలను చేస్తే అసెంబ్లీకి రారా అంటూ కూడా ఇంకొక క్వశ్చన్ ని సంధించారు. ఆయన ప్రజా సమస్యలు చర్చించరా అంటూ కూడా చెప్పుకొచ్చారు. లోక్సభ స్పీకర్ కూడా ఇలాంటి వారిని ఏం చేయాలో ఆలోచించాలంటూ కూడా చెప్పుకొచ్చారు అయ్యన్న పాత్రుడు. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇటు ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఈ వ్యాఖ్యలు జగన్ ను ఉద్దేశించి అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీకి రాకపోతే వైసీపీ ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలని సూచించారు అయ్యన్న పాత్రుడు. చిరు ఉద్యోగులు ఉద్యోగానికి రాకపోతే జీతం కట్ చేస్తున్నాం, మరి మన ఎమ్మెల్యేలకు అది వర్తించదా అంటూ కూడా ప్రశ్నించారు ఆయన. ప్రజలు ఎమ్మెల్యేలని చేస్తే, అంటే ప్రజలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేని చేస్తే అసెంబ్లీకి రారా అంటూ ప్రశ్నించారు ఆయన. దాంతోపాటు ప్రజా సమస్యలు చర్చించరా, లోక్సభ స్పీకర్ కూడా ఇలాంటి వారిని ఏం చేయాలో ఆలోచించారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకసారి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏమన్నారో చూద్దాం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా, ఏంటి ఆ వేదన అంటే మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా అండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. సార్, ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధులు ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు. రైట్, అది ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు. ఒక చిరుద్యోగి ఉద్యోగానికి రాకపోతే జీతాలు కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలు ఉద్యోగానికి రాకపోతే, ఉద్యోగం ఇన్ ద సెన్స్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే, వాళ్ళ విధిని నిర్వర్తించకపోతే అప్పుడు మరేం చేయాలి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా తీసుకువెళ్తాను. లోక్సభ స్పీకర్ కూడా ఇలాంటి వారిని ఏం చేయాలో ఆలోచించాలి అంటూ కూడా ఇటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఒకవేళ ఇక్కడి నుంచి అడుగుపడితే కనుక చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. అసెంబ్లీకి సంబంధించే కాదు, ఇటు పార్లమెంటు వరకు కూడా. ఇది కేవలం అసెంబ్లీకి మాత్రమే పరిమితం కాదు, ఆయా రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంటు విషయంలో కూడా. ఎందుకంటే గైర్ హాజరు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడో విప్ జారీ చేసినప్పుడు వెళ్తున్న సందర్భం అతిక్రమిస్తే దాని మీద చర్యలు, అది మళ్ళీ వేరే అంశం, వేరే కథ అదంతా కూడా. కానీ ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఫర్ సపోజ్ ఒక ఎంప్లాయీకి తీసుకుందాం. ఒక ఎంప్లాయీకి ఒక ఆర్గనైజేషన్ ఒక నెలకి 1-2 లీవ్లు, దాంతోపాటు వీక్ ఆఫ్లో ఒక 4 లేకపోతే 8, దానికి తోడు ఒక సిక్ లీవ్, ఒకటో సిక్ లీవ్ ఉంటుంది, 20 రోజులకు ఒకటి, ఇలా మొత్తం దాదాపుగా సంవత్సరానికి ఎన్ని, ఒక 50-60 ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇలా ఏది వీక్ ఆఫ్లు కాకుండా కొన్ని సందర్భాల్లో పోనీ నెలకు ఒకటి చొప్పున మొత్తం అన్నీ తీసుకుందాం. పోనీ వీక్ ఆఫ్లో కలిపి ఒక 50 చిల్లర అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్
అవి దాటింది అనుకుందాం, అవి దాటితే ఒక ఎంప్లాయీకి డబ్బులు కట్ చేయడము, లేకపోతే లాస్ ఆఫ్ పేను, లేకపోతే ఒకవేళ అది కూడా అతిక్రమిస్తే ఏం చేస్తూ ఉంటారు? సస్పెండ్ చేస్తూ ఉంటారు. మహా అయితే సస్పెన్షన్ ఉంటూ ఉంటుంది. ఒకవేళ ఇంకా అతిక్రమిస్తే పీకి పక్కన పెడేస్తారు, మన వాడుక భాషలో చెప్పాలంటే. అంతే కదా, ఆ ఉద్యోగం తీసి పక్కన పెడేస్తారు. ఇంకా చెప్పాలంటే బాబు వెళ్ళిపోరా బాబా అని ఉంటూ ఉంటారు నిర్మోహమాటంగా. అఫ్కోర్స్ కొన్ని చట్టాలకి, కొన్ని ఆ నిబంధనలకు కట్టుబడి ఉల్లంఘన అయితే వేరే కథ, మళ్ళీ వేరే ఉంటుంది. అది న్యాయపరంగా ఎంప్లాయీ దానికి సంబంధించి చర్యలు దానికి సంబంధించి ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే అంశాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుతున్నారు. ఏవని? ఒక అసెంబ్లీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే రాకపోతే ప్రజలు అప్పచెప్పిన బాధ్యత, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, నువ్వు అసెంబ్లీలో మా సమస్యలు వినిపించు, మనకి రావాల్సిన నిధుల గురించి గట్టిగా మాట్లాడు, అసెంబ్లీలో మాట్లాడు. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి, అది అసెంబ్లీ కావచ్చు, లేకపోతే మండలి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేకపోతే పార్లమెంట్ కావచ్చు. ఒక ప్రజాప్రతినిధిగా పంపించిన తర్వాత మీరు అక్కడ మీ విధి నిర్వర్తించాల్సింది కదా. ఒక ప్రజాప్రతినిధిగా మీరు వెళ్ళిన తర్వాత మీ విధులు మీరు నిర్వర్తిస్తే పోయేదేముంది? ఒకవేళ అక్కడ కొన్ని కాని పక్షాల్లో ఒక ఎంప్లాయీకి ఉన్నట్టుగా కొన్ని ఏమంటారు వెసులుబాటు కూడా కాదు కొన్ని సందర్భాలు. అఫ్కోర్స్ అక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సంబంధించి కూడా ఆయనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు, లోక్సభ స్పీకర్ కూడా ఈ అంశానికి సంబంధించి పరిశీలించాలి అంటూ కూడా మాట్లాడుతున్న క్రమం. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి ఎవరైనా కూడా వాళ్ళ విధులకు తగ్గట్టుగా అసెంబ్లీకి వెళ్ళాలి, లేకపోతే పార్లమెంట్కి వెళ్ళాలి. ఒకవేళ కాదు కూడదని పక్షంలో కొన్ని మినహాయింపులకు సంబంధించి, అంటే ఒక ఎంప్లాయీకి ఎలా లీవ్స్ అనేవి ఎలా ఉంటాయో, ఒక వీక్ ఆఫ్ లాగు లేకపోతే వీక్ ఆఫ్ లాగు అట్ ద సేమ్ టైం మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే సెలవులు, లేకపోతే ఆ లీవ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇలా ఎలా ఉంటాయో వాళ్ళకు కూడా అలాగే అంతే కొన్ని రోజులు మినహాయింపు ఉంటే బాగుంటుంది అనేది. కాదు కూడదు పూర్తిగా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తాయి పరిస్థితి ఏంటి అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మీరేమనుకుంటున్నారు? ఒక భారత పౌరుడిగా మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నించండి. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఎవరైనా ఇటు చట్టసభలకు హాజరు కాకపోతే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి ఏమైనా పరిమితులు విధించాలా, లేకపోతే వాళ్ళకు కూడా ఒక డ్యూరేషన్ ఇవ్వాలా? బికాస్ మళ్ళాంటి వాళ్ళని రియాక్ట్ అవ్వాల్సిన సందర్భంలో రియాక్ట్ కాకపోతే బహుశా చేతులు కాళ్ళకు ఆకులు పట్టుకొని లాభం అంటూ ఉంటారు కదా, అలా ఉండొచ్చేమో. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి, ఎటువంటి చర్చ జరుగుతోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ఇటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది, తెలుగుదేశం పార్టీ ఏమంటోంది? సచిన్, చూడొచ్చు ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఉద్దేశించి ఆయన పరోక్షంగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఈ రోజు చర్చనీయాంశం అవుతున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 సీట్లతో వారు ఆ పార్టీ అసెంబ్లీకి రావాలంటే ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీకి వస్తాము, ఎందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటూ కూడా గతం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ చెందిన నేతలు కావచ్చు, అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావచ్చు, అంతా కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అయితే అసెంబ్లీకి రాకపోతే వైసీపీ ఎమ్మెల్యే జీతాలకు సంబంధించి కట్ చేయాలని చెప్పి ఆయన కూడా పరోక్షంగా జగన్ ఉద్దేశించి మాట్లాడుతూ తెలుస్తుంది. చిరు ఉద్యోగానికి రాకపోతేనే జీతం కట్ చేస్తాం, అలాంటిది ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి అయ్యండి ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు, రాకపోతే కనుక ఖచ్చితంగా వారికి సంబంధించిన జీతాలు ఏ విధంగా తీసుకుంటారంటూ కూడా ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రజలు ఎమ్మెల్యేలను చేస్తే అసెంబ్లీకి ఎందుకు రారు అని చెప్తుంటే ప్రజల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనే వ్యాఖ్యలు కాకుండా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, ఎందుకని ప్రజల సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా ఏ విధంగా ముందుకు వెళ్తారంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అటు లోక్సభ స్పీకర్ కూడా
ఇట్లాంటి వారిని ఏమి చేయాలో అని ఆలోచించాలంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ పార్టీగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో కూర్చున్నట్టు అర్హత ఒక్క వైఎస్ఆర్సీపీకి ఉంది. ఈక్వేషన్స్ బట్టి కాకుండా ఖచ్చితంగా ప్రజల పక్షాన అంటే గతంలో అధికారాన్ని చేపట్టినట్టు ఒక పార్టీగా కూడా గుర్తించి తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా మొదటి నుంచి కూడా అటు మాజీ ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, వారంతా కూడా పట్టుబడుతున్న పరిస్థితి. అంటే అంటే 18 నుంచి ఈ నెల 18 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి జగన్ అసెంబ్లీకి వస్తారా, అంటే రాకపోతే అయ్యన్న పాత్రుడు చెప్పినట్టు నిజంగానే జీతాలు కట్ చేస్తారా అనేది కూడా ఒక చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు టీడీపీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గెలిచినటువంటి ఆ 11 మంది ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే, వచ్చి ప్రజల సమస్య మీద మాట్లాడాలి, దాని మీద చర్చలో కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఏదైనా చర్చ జరిగితే బాగుంటుంది, కానీ బయట ఉండి ప్రజల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని కూడా టీడీపీకి చెందిన నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఇటుపక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఈసారి చూడాలి అంటే అసెంబ్లీ సమావేశాలకు అటు జగన్ తో పాటు ఎమ్మెల్యేలు వస్తారా, లేకపోతే ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వారి పట్ల కూడా ఒక చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్ రైట్ మణికుమార్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత జగన్ ఉద్దేశించి పరోక్షంగా అయ్యన్న కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి రాకపోతే వైసీపీ ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలని సూచించారు. ఆయన చిరు ఉద్యోగులు ఉద్యోగానికి రాకపోతే జీతం కట్ చేస్తున్నాం, మరి మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా అంటూ కూడా ప్రశ్నను సంధిస్తున్నారు. ఆయన ప్రజలు ఎమ్మెల్యేలు చేస్తే అసెంబ్లీకి రారా అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతోంది అయ్యన్న పాత్రుడు.